కానీ పోలీసులకి మీరంటే ఎందుకు అంత అప్పుడు హడలు ఉండేది? సార్ ఆ? నాకు తెలియదు. నాకైతే తెలియదు కానీ ఆ. అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో ఆహా. అయితే. అంతే. రజిత టార్గెట్ అని ఒక టీమే తిరిగేది కదండి. అవును సార్. ఉమ్. టీమే కదా సార్. రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేటలో మజిద్ సిఐ అని 200 ఫోన్లు ఇచ్చిండు. ఆహా. ఇప్పుడు ఉన్నాడు మజిద్ సార్ డిఎస్పి ఎక్కడ? హైదరాబాద్లో చేస్తుండు. ఆ. నా కోసం స్పెషల్గా పంపించిండు. ఎందుకు 200 ఫోన్లు? ఏడ కనిపిస్తే ఆడ ఫోన్ కొట్టరు రజితక్క, ఆ. అంతే ఉహు. ఇచ్చేసిండు. ఆ. ఎక్కడ కొడుకు అది కాలే అబ్బా, పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్. నల్లమలలో సాంబశివుడు కానీ మీరు కానీ తర్వాత కృష్ణన్న కానీ రమాకాంత్ గాని ఈ విధంగా తప్పించుకున్నారంటే చెంచుల సహకారమైనా లేదు? ఆహా. ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలతో మమేకం అయితే ఎవరైనా ఓడిపోతారు. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడ పురుగులమే సార్, నాకు తెలిసినంత వరకు అయితే. ఉహు. ఇక నేను తిరిగే క్రమంలో బాగా టార్గెట్ చేసిరు నన్ను. ఉమ్. మామూలు టార్గెట్ చేయలే. ఇక ఏమంటారు దాని బ్యాచీలు రకరకాల ఎదురుబడి పీకులాడుకున్నాం గలీజ్గా. ఉహు. అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా. నేను ఎందుకు? ఎవరు? ఏ బ్యాచ్? పోలీసులు నేను ఆహా. మావోయిస్ట్ అని మర్చిపోయినా. ఆ. వాడు గలీజ్గా అన్నప్పుడు మనం ఎందుకు అనాలి? అసలు యాక్చువల్గా మా పార్టీలో మావోయిస్ట్ పార్టీ అని అనొద్దు గలీజ్గా. అవును. మావోయిస్ట్ పార్టీలో గలీజ్గా పీపుల్స్ మాట్లాడదు. వార్లో అప్పుడు ఈ క్రమంలో అతను అంటుంటే, పోలీస్ అంటుంటే నేను కూడా ఆ ఎక్కడ మాటలు పడ్డారు మీకు వాళ్ళు ఎదురు పడినప్పుడు ఎందుకు తిట్టుకోవడం ఎందుకు వచ్చింది అంతవరకు? ఎందుకు వచ్చిందంటే నేను ఇట్లా ముఖం కడుగుతుంటున్నా. ఒకటైంది సార్, ఫుల్ జ్వరం వచ్చింది. ఇట్లా ముఖం కడుగుతున్నా, లేచి అమ్మలు వస్తా అమ్మ అన్న చిలకల. కొబ్బరి చెట్టు మాడి చెట్టు ఉంది. అమ్మలు వస్తున్న క్రమంలో ఆ. ఇట్లా ముఖం కడిగి ఇట్లా చూస్తే బ్యాచ్లు అక్కడి వరకు వచ్చినాయి. సేమ్ షెడ్ వరకు వచ్చేసినాయి. అబ్బా ఇక్కడ వరకు వచ్చినాయి ఏంది ఇట్లా చూసి, షాము ఏం పోలీసు వాళ్ళు ఎప్పుడు అన్న, ఏం కామ్రేడ్ అన్నా, కామ్రేడ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఆ. నేనేం చేయాలి? నేను జ్వరం అతనున్నా. లేచి చూస్తే అంతా మొత్తం బ్యాచ్లు చుట్టుముట్టేసినాయి. ఆ. ఆ బ్యాచ్ మొత్తం నాకు రౌండ్ ఆఫ్ చేసినాయి. ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఒక ఎంత 8-9 ఫీట్ల ఎత్తుకు గోతి ఉంటుంది. గోతిలో దుంకేసిన. ఉమ్. ఇక్కడ పోయింది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అటు వాగానే ఇట్లా లేచిన. ఇంకా బూతులను తిట్టుకుంటే ఏమంటారు, ఫైర్ చేయలే వాళ్ళు. ఉహు. ఫైర్ చేస్తే పడిపోయేదాన్ని. ఉమ్. వాళ్ళు నేను కనీసం ఒక 6 కిలోమీటర్ రన్నింగ్ సార్. ఉమ్. 6 కిలోమీటర్ మామూలు రన్నింగ్ కాదు. ఆ. ఫస్ట్ టైం అది ఇంకొకటి ప్లేన్ ఏరియాలో రన్నింగ్ మామూలు ఉండదు. అవును. అట్లా రన్నింగ్ చేసిన. అంటే పరిగెడుతూ బూతులు తిడుతూ పరిగెట్టారు. ఉమ్. ఇంకా అట్లా వెళ్ళిపోయేసిన. ఆడ తప్పించుకొని పోయి ఇంకొక ప్లేస్కి పోయినా. ఉమ్. ఇంకొక ప్లేస్కి పోయి వర్షాన్ని ఉంటే ఆ వర్షాల వైపు వర్షం ఎర్జి ఉంటుంది కదా ఒడ్డు, ఆ ఒడ్డు పక్కల వండుకున్న వర్షాన్ని సాటు చేసుకొని నా పైన పక్కనే వచ్చేసి కాలు చేతులు కడుక్కుంటాడు పోలీస్ ఆయన ఉడక బోర్కాడ. ఏందబ్బా అని ఇట్లా చూస్తే అట్లే అనికి పండుకున్నా. ఏమనుకోలే, వెపన్ తీసుకుని ఎడబెట్టుకుని ఎట్లనే అనికి పండుకున్నా. ఉహు. ఆయన పడుకున్నాడా? ఆయన ఏమనలే, ఆ. ఆయన కడుక్కుంటుండు, వేసి కడుక్కుంటుండు. నేనేం చేస్తున్నా, వెపన్ ఇట్లా ఆయన చూడంగానే వెపన్ ఇట్లా పెట్టుకొని వండుకున్నా. అంటే తను ఏమైనా చేస్తే ఫైర్ చేసుకొని చనిపోవాలంతే, వాళ్ళకైనా చిక్కొద్దు మనం. అది మా పార్టీ బాగా మాకు కానీ చెప్పేసి. మరి ఆయన చూడలేదా మిమ్మల్ని? నన్ను చూడలే. ముఖం కడుకు వెళ్ళిపోయాడు ఆయన. చూడలే. ఈయనొక్కడు ఇతను వచ్చి అక్కడ మా బ్యాచ్ ఉంది, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే కొద్దిగా అసలు ముందుకు జరిగేసి ఆ వెపన్ ఆనే పెట్టేసి మళ్ళీ ఎప్పట్లేక మామూలుగా ఊర్లోకి వచ్చేసి ఒకంత అప్పటికే 4-5 డేస్ అయింది. అన్నం లేదు, ఫుల్ ప్లేను. ఇదంతా ఏరియా అచ్చంపేట ఉప్పునంత మండలంలో. ఇంకా ఇంత తినేసిన. మళ్ళీ మార్నింగ్ లేచిన. మళ్ళీ మార్నింగ్ ఏడికి వెళ్ళినంటే ఐనూలు పక్కకి వెళ్ళింది సార్. ఐనూలు మధ్యలో ఆ క్రమంలో అక్కడ ఏనపోటు వచ్చేస్తారు. అప్పుడు ఉడక ఏం చేయాలని అర్థం కాలే. ఆ ఏనపోటు వస్తుంటే ఏం చేసిన, బుడ్డ ఇదే టైం ఇంకా బుడ్డశని వీక్తున్నారు. వాళ్ళతో పాటు అట్లే బుడ్డశని వీక్కుంటా ఆ బుడ్డలు పీకిన చెత్త తీసేసి కార్బాన్ మీద వేసేసిన. స్టెన్ కార్బాన్ ఎప్పుడు నాకు తీసి దాని మీద పడేసిన. అయిపోయాయి. వాళ్ళు ఎవరో చెలుకోవాలనుకున్నారు. ఆ కొనాక అడిగింది. నేను ఇక్కడ మళ్ళీ ఇంకా బుడ్డశని వీక్తున్నా. సాధారణంగా ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు పార్టీలో సార్ ఏదైనా ఇష్యూ రిట్రీట్ అవుతారు మీరందరూ విడిపోతారు. అవును సార్. విడిపోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తారు? అందరూ కలిసి పరిగెట్టరు. అవును. వాళ్ళు మీ అందరూ ఎక్కడ కలుస్తారు? కలవాలనుకుంటే ఏం ప్లాన్ ఏంటి? ఏ పిట్ పెట్టుకుంటాం సార్. ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఈ షెడ్ ఉంది, ఇక్కడికి రాండి అని. లేదా రోడ్డు పాయింట్ మీద ఆ పలానా చోటకు పలానా రోజు పలానా టైమింగ్ 2 ఉంటాయి. టైమింగ్లు రోజు ఒకటే టైమింగ్ 2, 1కి 12కన్నా. 12కి మిస్ అయితే 1కి రండి.
అంతే. ఇది మిస్ అయితే మళ్ళీ ఆల్టర్నేట్ ఇంకొకటి పెట్టుకుంటాం. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆడ పికప్ చేసుకుంటాం. అట్లా కానీ కలుసుకుంటాం. ఒకేసారి కలిసి వెళ్ళడం అనేది కష్టం కదా, కష్టం. పోలీసులు ఎదురు. ఎన్కౌంటర్ అయినప్పుడు విడిపోతుంది సార్.